హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద ప్రతి ఏడాది అంటే 2018 నుండి కూడా రైతు బంధు పేరుతో ఏ విధంగా అయితే రైతు బంధు అని చెప్పేసి 5,000 రూపాయల పంట పెట్టుబడి సాయం అందించారో అదే పంట పెట్టుబడి సాయం ఇప్పుడు కూడా 2024లో యాసంగి సీజన్ నుండి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాతో 7,500 రూపాయలు అనేవి ఖాతాలో జమ చేస్తుంది. ఈ వీడియోలో మనం మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి ఈ రైతు భరోసా 7,500 రూపాయలు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారం. ఈరోజు కొన్ని జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేవి 1, 2, 3, 4, 5 ఎకరాల వరకు జమ అయ్యాయి. జమ అయిన వారు ఎలా చెక్ చేసుకోవాలి, జమ కాని వారు వారి పేర్లను ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా ఇదే వీడియోలో చాలా స్పష్టంగా, క్లుప్తంగా, వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు కూడా వీడియోని చివరకు చూడండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులను ఈరోజు రైతుల ఖాతాలలో జమ చేసింది అనే సమాచారాన్ని కూడా తెలుసుకుందాం. దీంతోపాటు చివరిలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 13,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. సో 4వ విడత, 5వ విడత, 6వ విడత ఈ విడతలకి సంబంధించిన అర్హతలకి సంబంధించిన సమాచారం కూడా చివరిలో తెలుసుకుందాం. సో ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు ఒక విషయం ఏంటి అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మీ అందరికీ ప్రశ్న ఏంటి అంటే, 7,500 రూపాయల రైతు భరోసా మీ ఖాతాలలో ఏమైనా జమ అయ్యాయా? జమ అయితే ఒకసారి చెక్ చేసుకొని ఎస్ అని చెప్పేసి, జమ కాకపోతే నో అని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. తోటి వారి అభిప్రాయాలు జమ అయ్యాయా కాలేదా అనేది తెలియజేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 7,000 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలోకి విడుదల చేయబోతుంది. ఈ 7,000 కోట్ల రూపాయలు అనేవి గతంలో కనుక చూసుకున్నట్లయితే రైతు బంధు పేరుతో మొత్తానికి గత రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున నిధులు అనేవి జమ చేసేది. కానీ ఈ పథకాన్ని రద్దు చేస్తూ, ఈ పథకం 2018లో వాస్తవానికి కేసీఆర్ గారు 4,000 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని కాస్త కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తూ రైతు భరోసా పేరుతో 7,500 రూపాయలను ఖాతాలో జమ చేస్తున్నారు. అంటే ఒక్క 10 ఎకరాలకి రైతు భరోసా ఇస్తే 75,000 రూపాయలు అనమాట. ఈ విధంగా ఏడాదికి 1,50,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే ఇక్కడ వచ్చిన ట్విస్ట్ ఏంటి అంటే, గతంలో మాదిరిగా మీకు ఎంత పట్టా కలిగినా రైతు భరోసా అనేది రాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. ఆ పరిశీలన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో నిజమైన అర్హత కలిగిన రైతులకి ఈ 7,000 నుండి 8,000 కోట్ల రూపాయల నిధులను జమ చేయడానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగానే ఈ 7,000 నుండి 8,000 కోట్ల రూపాయలు ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల చొప్పున విడుదల చేస్తూ 45 రోజులలో అర్హత కలిగిన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో జమ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది తాజాగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరం లోపు పట్టా కలిగిన రైతులు 26 లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరికీ మొదటి విడతలో రైతు భరోసా నిధులు అనేవి జమ చేయబోతున్నాం. 2 ఎకరాల పట్టా కలిగిన రైతులు 17 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 3వ విడతలో రైతు భరోసా. 3 ఎకరాల రైతులకి సంబంధించి దాదాపుగా 11 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి 4వ విడతల రైతు భరోసా నిధులు జమ చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి ఈ డిసెంబర్ నెల 9 నాటికి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో కల్లా ఈ 7,000 కోట్ల రూపాయలపై రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ఒక స్పష్టమైన వైఖరి విధానాన్ని, కొత్తగా రూపొందించిన పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రారంభోత్సవం చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇటు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 అంటే డిసెంబర్ 31 లోపు 13,000 మిగిలిన 13,000 కోట్ల రూపాయల నిధులను జమ చేసి రైతులకి శుభవార్త తెలియజేయాలని ఆలోచన చేస్తుందనేవి తెలుస్తున్నాయి. ఇవి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.